హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సల్మాన్ బాయ్ దగ్గర చంద్రాంగుట్టలు ఉన్నాము. చంద్రాంగుట్ట వచ్చేసి మనకు ఫలక్నుమా రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది వీళ్ళ ఫామ్ కూడా. ఇక్కడ వచ్చేసి మీకు ఒక లోడు గిరావులు రావడం జరిగింది సల్మాన్ బాయ్ దగ్గర. మార్నింగ్ వచ్చింది లోడు, చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది. భావనగర్ బ్రీడ్ అన్ని మీరు క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది భావనగర్ బ్రీడ్ అవుతుందా కాదని. ఒక్కొక్క దాని గురించి చెప్తాను డీటెయిల్గా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒకటే ఈనింది ఉంది, మిగతా అన్ని ప్రెగ్నెంట్ ఉంది. ఎక్కువ శాతం ప్రెగ్నెంటే దేశీ ఆవులు తీసుకుంటారు. ఎందుకంటే మన దగ్గర వచ్చినాక 10-15 రోజులు మన దగ్గర సెట్ అయిన తర్వాత ఈనితే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుందని చాలామంది చెప్తుంటారు. ఎప్పుడైనా గేదెలు ఈనినే తీసుకోవాలి, మీకు ఆవులు అనేది ప్రెగ్నెంట్ తీసుకోవాలి. 10-15 రోజుల్లో డెలివరీ అయ్యేవి. ఇక్కడ మీకు ప్రైజెస్ విషయం వచ్చేసి డైరెక్ట్ ప్రైజెస్ చూడండి, 70,000 నుంచి 1 lakh మధ్యలో ఉంటాయి. 1 lakh అయితే దాటు చెప్తారు. 1,05,000, 1,06,000, 1,10,000 చెప్తారు. అయినా దాని వాల్యూ 90-95,000 ఆవు కాస్ట్ ఉంటే దానికి 1,05,000 చెప్తారు. 10,000-15,000 డిఫరెన్స్ ఉంటుంది. వచ్చి బార్గెనింగ్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ఇక్కడ 12 లీటర్ నుంచి 16 లీటర్ల మధ్యలో ఉంటుంది. ఒకటే ఆవు 18 లీటర్ది ఉంది. ఈసారి అయితే 18 లీటర్ కెపాసిటీ ఉంది. చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ తీసుకుంటే మీకు రొమ్ముల గ్యారెంటీ ఉంటుంది, ప్రెగ్నెంట్ గ్యారెంటీ ఉంటుంది. అంటే మనకు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత గుడ్లమాయిది గ్యారెంటీ ఒకటి ఉంటుంది. గుడ్లమాయి వెళ్తే ఆవు రిటర్న్ ఉంటుంది, లేకుంటే ఎక్స్చేంజ్ అని ఉంటుంది, డబ్బులు అయినా ఇస్తారు. ఆ విధంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఆవు గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఒక ఆవు చూద్దాము. ఫస్ట్ నెంబర్ ఆవు. ये कितने लैक्टेशन की है? पलटा दो अली भाई, पलटा लो. 18 लीटर कैपेसिटी. कितने दिन हुआ बच्चा देखे? अभी प्रेग्नेंट है. ठीक है. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రెగ్నెంట్ ఉంది. కిత్తే దిన్ మే బచ్చా దేతి? 4-5 days में. ఇది క్వాలిటీ చూడండి ఒకసారి. క్వాలిటీ చూసుకున్నట్లయితే మీరు దీన్ని 18 లీటర్ కెపాసిటీ ఉంది. ఆవు వచ్చేసి హైట్ కూడా మంచి హైట్లో ఉంది. సెకండ్ లాక్టేషన్ మీద ఉంది ఆవు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి దీన్ని అడ్డర్ కూడా చూడండి. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ ఉంది. ఒక మీకు 5 to 6 days, 8 days లోపల డెలివరీ అవుతుంది. మంచి క్వాలిటీ ఉంది. సెకండ్ లాక్టేషన్ మీద ఇప్పుడైతే 18 లీటర్ చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్లోనే 14 లీటర్ ఇచ్చిందంటే ఇప్పుడు 18 లీటర్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. ఠీకే లేకే జాబ్ బాందు. ఇవన్నీ చూడండి. మిల్కింగ్ అయితే ఇక్కడ ఈనినే ఉంటే మిల్కింగ్ చెక్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. అదే డెలివరీ అయితే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఓన్లీ గుడ్లమాయది ప్లస్ అడ్డర్ క్వాలిటీది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇది అయితే డెలివరీ అయ్యింది ఆల్రెడీ. దీనికి 14 లీటర్ ఇప్పుడు రెడీగా ఉంది. కాఫ్ కూడా చూడండి. 18 లీటర్ కెపాసిటీ, 14 లీటర్ రెడీ మిల్క్ ఉన్నాయి. ఇంకా 2 to 3 daysలో వాళ్ళు 18 లీటర్ చూపెట్టి మరీ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ దీని క్వాలిటీ కూడా చూసుకోండి. ఇవి कितने लैक्टेशन की? सेकंड. अभी कितना मिल्क रेडी है इसके पास? 14 लीटर. ठीक है. 14 లీటర్ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే. కెపాసిటీ కితనీ है इसकी? 18 లీటర్ కెపాసిటీ మిల్క్. అడ్డర్ చూడండి. ఎప్పుడైనా మీరు పొదుగు చూసినప్పుడు రొమ్ములు దూరం ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైనా చూసినట్లయితే ఠీకే బాంద్ వేసుకో. సెకండ్ లాక్టేషన్ మీద భావనగర్ బ్రీడ్. దెన్ కొమ్ములు కూడా చూడండి, దాని కళ్ళు కానీ దాని హంపు ఇంకా అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆవులు. ఇంకా ఆవులు ఇవేంటంటే వీటిని ఓపెన్ గ్రేజింగ్ ఉంటే కొంచెం ఆవులు అనేవి యాక్టివ్ ఉంటాయి. అక్కడ గుజరాత్లో మొత్తం ఓపెన్ గ్రేజింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి కూడా చూద్దాము. ఇక్కడ ఎవరైనా తీసుకునే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఒక గంటన్నర అనేది ఫ్రీగా వదిలిపెట్టండి ఆవులకు, దేశీ ఆవులకు. ఇది చూసుకోవచ్చు. ఇది ఇంకొకటి. ఏ కితనే లాక్టేషన్కి? సెకండ్ లాక్టేషన్. ठीक है. ఇది వచ్చేసి కాబరి. ठीक है. रोको. సెకండ్ లాక్టేషన్ కిత్తే దిన్ మే బచ్చా దేగి? 10 daysలో డెలివరీ అవుతుంది. ఇది చూసుకోండి ఆవుని. లేకే जाओ बांध दो इसको. कितना मिल्क कैपेसिटी है इसका? 14-15 లీటర్. ठीक है. 7 లీటర్. ఓకే. 7 లీటర్లు పాలు. కాబరి ఉంది చూడొచ్చు. కొంచెం అగ్రెసివ్ ఉన్నాయి. మార్నింగ్ లోడ్ వచ్చింది. కొంచెం అగ్రెసివ్ ఉంటాయి, భయపడుతుంటాయి ఆవులు. చాలా వరకు అయితే ఆవులలో మీరు దూడలు కూడా చూడండి. వీళ్ళ దగ్గర గేదెలు కూడా ఉంటాయి. ఎక్కువ శాతం గేదెలు అయితే వీళ్ళు బన్నీ జాఫరాబాదీ గేదెలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా చూపిస్తాను. ఇంకా ఆవులు కూడా ఉన్నాయి. ठीक है. ఏ గాయకే బానే బతా? థర్డ్ లాక్టేషన్. ఇవి 2 అక్క చెల్లెలు. ఆ కాబరి ఇది అక్క చెల్లెలు, ఇది అక్క, అది చెల్లెలు.
बहनें हैं 2 भी। ठीक है, इसकी मिल्क कैपेसिटी कितनी है? 16 लीटर है इसकी। 16 लीटर, 16 लीटर मिल्क कैपेसिटी। ठीक है, ये कितने दिन में बच्चा देगी? ये वो 10 days 12 days। ఓకే 10 to 12 డేస్లో డెలివరీ అవుతుంది. ఇది వచ్చేసి 3rd లాక్టేషను. ఠీక్ బాండ్ వేసుకో. ఠీక్ బాండ్ లేకే జాకే. ఇది కూడా చూడండి, వీటి అడ్డర్ క్వాలిటీ అన్నీ చూసుకొని ఇక్కడ వచ్చి మీరు అన్నీ చెక్ చేసి తీసుకొని వెళ్ళండి. బాందో అలీభాయ్. ఇక్కడ ఇంకొన్నాయి చాలా, మొత్తం ఆవులు అయితే ఈ లోడ్లో మొత్తం క్వాలిటీ ఆవులు ఉన్నాయి. ఈ లోడ్ మే సబ్ భావనగర్ బీడ్కే, ఈ భావనగర్ జంగల్ అంటే అక్కడ భావనగర్ నుంచి ఈ లోడ్ మొత్తం అక్కడ నుంచే నింపడం జరిగిందని చెప్తున్నా, అక్కడ నుంచే తెచ్చినామని. ఇక్కడ ఇంకో ఆవు ఉంది, 2nd లాక్టేషన్. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, 2nd లాక్టేషన్లో ఉంది. క్వాలిటీ చూసుకోవచ్చు, దీని క్వాలిటీ చూడండి ఒకసారి, హంపు క్వాలిటీ కానీ దీని 4 కూడా చూడండి. లేకేజా సామె లేకేజా. ठीक है, इसके बारे में बताओ. सेकंड लैक्टेशन 14 लीटर कंप्लीट डिटेल है. ठीक है, दिन कैपेसिटी వచ్చేసి 14 లీటర్ కెపాసిటీ. कितने दिन में बच्चा देती? 1 week 10 days. 1 వీక్ లేకుండా 10 డేస్లో డెలివరీ అవుతుంది. మిల్క్ కెపాసిటీ వచ్చేసి 14 లీటరు. మనం ఒక 2 లీటర్ తక్కువ వేసుకున్నాం, 12 లీటర్ అయితే ఈజీగా ఇస్తుంది. ఆవు అయితే క్వాలిటీలు చూడొచ్చు. ఆవులు ఒక్కొక్క ఆవు ఎంత అందంగా ఉంది, బ్రీడ్లు పరంగా కానీ, హైట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు. ఠీకే బాందో दूसरी लेके. ఇక్కడ మొత్తం ఆవులలో दूध कैसा देख के लेके जा सकते हैं. जनी रहे तो अगर प्रेग्नेंट रहे तो क्या क्या गारंटी कैसा रहेगा? आंचल का चेक करके ले सकते हो और गुडला में तो गारंटी है. ठीक है, ఇది ఇంకో ఆవు చూసుకోవచ్చు. రోకో వేసుకో. స్వర్ణ కపిల 2nd లాక్టేషన్లో ఉంది. ఠీక్ చూడండి ఎంత ఆవు నిలబడి. గిరావులలో ఏంటంటే 100 ఆవులలో ఒక్క గిరావు ఉన్న మంచి అంత అందంగా ఉంటుంది, గుర్తుపట్టవచ్చు. ఠీక్ స్వర్ణ కపిల ప్యూర్ హే, गोल्डन स्वर्ण कपिला. ఇంకొకటి कितने लाक्टेशन की है ये? 2nd లాక్టేషన్. ठीक है, 2nd లాక్టేషన్లో ఉంది. 14 లీటర్ మిల్క్ కెపాసిటీ. అది తింటున్నాయా లేవో అన్నీ చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి, ఏ విధంగా నడుస్తున్నాయి ఏందనేది. ठीक है, బాగా చూసుకో. ఇక్కడ చూడొచ్చు దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది. మెయిన్గా ఏంటంటే గిరావులు ఎవరైనా తీసుకున్నప్పుడు ఆవులకు అలవాటు చేసుకోవాలి. మనం అనేది అలవాటు చేసుకున్న తర్వాతనే అవి పాజిటివ్గా ఫీల్ అయిన తర్వాతనే మిల్క్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. మనం ఏదో భయపెట్టించుకుంటా కొట్టుకుంటా పాలు పిండడం ఆ విధంగా ఉండొద్దు. అవి ఎంత కొడతావు అంత అగ్రెసివ్ అవుతావు. అయితే ఇవి చెప్పండి ఏ బోలో. 2nd లాక్టేషన్ చెప్తున్నారు, 2nd అయినా 3rd అయినా ఉండొచ్చు. ఇది 2nd डिलीवरी अभी 2nd है. ठीक है, कितना था दिन जनने के लिए? इसको टाइम थोड़ा ज़्यादा है, 20 डेज. ఓకే 20 डेज పడుతుంది, ఒక 25 डेज ఉంటుంది. ठीक है, मिल्क कैपेसिटी कितनी है? बहुत हाइट और लेंथ भी अच्छी है. प्योर गिर फेस देखो उसका फेस చూడండి, గిర్లో చూడొచ్చు. ठीक है, बांध दो इसको. कितना दूध कैपेसिटी है इसका? 18 लीटर बताया, 17 से 18 बताया उन्होंने. ओके 17 to 18 लीटर्स. अली भाई लेके जाओ. ठीक है, 16 లీటర్ తో ఈజీ దేగి. అది చాలా. ఇంకొకటి ఏంటంటే అది కొంచెం ప్రశాంతంగా ఉంది ఆవు, అన్ని ఆవులకు అలవాటే ఉంది చూడొచ్చు. అది కుళ్ళ వదిలిపెట్టిన అట్లా ఉంటుంది ఆ విధంగా. ठीक है, 20 లీటర్స్ అక్కడ రైతు వెండిండంట దీని దగ్గర. कितने లాక్టేషన్కి? 3rd లాక్టేషన్ ఉంది ఆవు అయితే చూసుకోవచ్చు. 3rd లాక్టేషన్లో ఉంది. అక్కడ రైతు 20 లీటర్ వెండిందంట 2nd లాక్టేషన్లో. 2nd లాక్టేషన్ पे 18 लीटर दिया पहले. हाँ, उन्होंने बता रहा 8 लीटर दिया, 8 साढ़े 8 दिया टाइम को. 20 बता रहा उन्हें. हाँ ठीक है, టైంకి 8 లీటర్లు ఇచ్చిందంట 2nd లాక్టేషన్ మీద. ఇప్పుడు 20 ఇస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు. ఈ ఆవు కూడా ఇక్కడ చాలా చాలా హెవీ సైజ్ ఉంది. ఈ ఆవు కూడా చాలా హెవీ సైజులు కూడా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇవన్నీ ఆవులు చూసుకోవచ్చు ఇక్కడ. ठीक है, अभी इधर आ जाओ. अभी मत खोलो, अभी मत खोलो, इसको ले लेके जाओ. 2nd లాక్టేషన్ है. ठीक है, 12 లీటర్ కెపాసిటీ. ఇక్కడ మీకు 12 లీటర్, 14 లీటర్, 16 లీటర్, 18 లీటర్, 20 లీటర్ ఆవులు కూడా సల్మాన్ భాయ్ దగ్గర ఉంటాయి. ठीक है, कितने दिन में बच्चा देगा? इसको 25 डेज. 25 डेज, 1 मंथ समझो. 1 मंथ పడుతుంది దీనికి ఈ ఆవుకైతే. ठीक है, अली भाई इसको हटाओ ये गाय को. ठीक है, गाय के बारे में नहीं बोले. बच्चा देने को रेडी है. बच्चा देने को रेडी है. ठीक है, కొంచెం ఇవి इसके बारे में बताओ. इसके बाद ये कांग्रेस की क्रॉस है, थोड़ा मिक्स है. ठीक है, कितने 12 लीटर दूध
12 लीटर्स कितने दिन में बचा देगा? ये 1 वीक के अंदर 1 वीक के अंदर, ठीक है 1 వీక్లో ఇస్తుంది. ఇక్కడ కూడా 2 ఆవులు ఉన్నాయి, फर्स्ट लैक्टेशन, ठीक है. ये 10 लीटर मिल्क, ठीक है. 2 टाइम చెక్ करके लेके जाना, ठीक है. बच्चा दिया हो చూసుకోవచ్చు. ఇంకా మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చి ఇక్కడ వీళ్ళ ఫామ్లు వచ్చి మీరు ఒక్కొక్క ఆవు చెక్ చేసి మరీ తీసుకొని వెళ్ళొచ్చు. ఆవు క్వాలిటీ పరంగా చూడండి, నిలబడే గిరావు నిలబడే స్టైల్ని బట్టి గుర్తుపట్టవచ్చు దాని క్వాలిటీ ఎట్లుంటుంది, మిల్క్ ఏ విధంగా ఉంటుంది అనేది. 18 लीटर मिल्क రెడీగా ఉన్నాయి, 14 लीटर రెడీగా ఉన్నాయి. ఇంకా 4 लीटर आप बढ़ा के देते, पूरा 18 बता के देते, 18 लीटर मोच की देते, ठीक है. వాళ్ళు 2 टाइम्स 2 टाइम्स 3 टाइम्स 4 2 दिन 2 टाइम्स 2 డేస్ ఉండి 4 టైమ్స్ మిల్కింగ్ చూసి మరీ తీసుకొని వెళ్ళొచ్చు వీళ్ళ దగ్గర అని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి, ఇది కూడా చూడండి. ఇవి 2 అక్క చెల్లెలు, సిస్టర్. ఓకే, ఇది 3rd లాక్టేషన్, ఇది 2nd లాక్టేషన్. ఒకటే మదర్కి పుట్టిన దూడలని చెప్పొచ్చు ఇవి 2. చూసుకోవచ్చు ఆవులు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. సల్మాన్ భాయ్ది వచ్చి రేట్లు 70,000 నుంచి 1 लाख ఉంటుంది. మంచి ఆవు ఏదైనా ఉంటే 1,10,000 వరకు ఉంటుంది, దానికన్నా ఎక్కువైతే ఉండదని. 1,10,000 तक तो रहेगा, अच्छी गाय रहता नहीं तो 1 लाख के अंदर ही रहेगा, ठीक है. ఆ విధంగా ఉంటుంది. మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.